హాయ్ గాయ్స్, నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో మీకు నార్త్ ఫేసింగ్ 120 గజాల ఇండివిజువల్ హౌస్ అయితే చూపించబోతున్నాను. సో ఈ మధ్యలో హౌస్ మాత్రమే సేల్కి ఉందండి. మిగతా రెండు సేల్ అయిపోయి ఆల్రెడీ మీకు వీడియోస్ పెట్టాను. మన ఛానల్ ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. అవి రెండు మెటల్ కాంట్రాక్ట్ చేసి అమ్మేసామని మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ హౌస్లు 3 మేమే కట్టామండి. మా బ్రదరు సివిల్ ఇంజనీరు, ఇద్దరం కలిపి కట్టాము. చూడండి లోపల ఎలా ఉంటుంది అన్నీ మీరు ఆల్రెడీ చూసుంటే, అంటే మన ఛానల్ ఫాలో అయ్యి ఉంటే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఈ మధ్యలో 120 గజాలు అనేది చూపిద్దాము. పక్క ఈ రెండు కొద్దిగా చిన్నవండి, 116 గజాలు. ఇది ఒక్కటే పెద్దది వస్తుంది, 120 గజాలు వస్తుంది. సో చూడండి గేట్ కూడా మేము 10/9 ఇచ్చాము. చాలా పెద్ద గేట్ వస్తుందండి. కార్ లోపలికి వెళ్ళి వెనక్కి వచ్చేంత సింపుల్గా. చాలామంది 9 ఫీట్ గేట్లు కట్టేస్తారు. సో ఎంట్రన్స్లో చూడండి టైల్ కాన్సెప్ట్ కానీ ఇక్కడ బోరు అన్ని ఫిక్స్, రెడీ టు ఆక్యుపై హౌస్ అండి. ఇది మీకు ఏది పెండింగ్ లేదు. ఒకటి ఇంటీరియర్ వర్క్, అది మాత్రం ఎక్కడైనా మీరే చేయించుకోవాలి. మీరు ఎవరైనా అడిగినా మీకు తెలుస్తుంది. సో చూడండి పిల్లర్స్ కూడా 9x12 కాదండి, ఇది 9x15 పిల్లర్స్. ఓకేనా. సో చాలామంది 9x12 కూడా వేసేస్తారు, మీకు చాలామంది తెలియదు. సో ఇది 9x15 పిల్లర్స్, 4 16 2 12 ఇందులో మీకు కనిపిస్తాయి. సో ఇక్కడ కనిపించవు, మేము అలాగే వేస్తాం. ఓకేనా. సో ఇది మనకి ఎంట్రన్స్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా మీకు పీవీసీ డోర్ మొత్తం అంతా మీకు టైల్ కాన్సెప్ట్ కానీ అన్ని ఫ్రేమ్ డోర్స్ కాస్ట్లీవే, ఎక్కడ ఏం తక్కువ ఏం కాదండి. డిజిటల్ డోర్స్, ఈ పీవీసీ డోర్స్ అన్నీ చూడండి. డిజిటల్ డోర్ కిందన మామూలుగా 1600 1500 వేసేస్తారు. వీళ్ళు అలా కాదు. మేము ఏం చేస్తామంటే ఆల్రెడీ మాకు ఒక యూనిట్ ఉంది, పీవీసీ యూనిట్. సో దాని ప్రకారంగా కాస్ట్లీ వేసాము. మీరు చూస్తేనే అర్థమైపోతుంది, కంపేర్ చేసుకోవచ్చు, సింపుల్గా కంపేర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఎంట్రన్స్ మొత్తం ఇక్కడ గ్రానైట్ కాన్సెప్ట్ అనేది ఇచ్చాము. చూడండి వెంటిలేషన్ పాయింట్, మెట్ల పక్కనే ఒక చిన్న వెంటిలేషన్ పాయింట్ విత్ గ్లాస్. ఇది కూడా ఒక వెంటిలేషన్ పాయింట్. మెయిన్ నేను ప్రతి వీడియోలో చెప్తాను, వెంటిలేషన్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అని. అందుకే మేము ఇలా ప్లాన్ చేసాం అన్నమాట. కస్టమర్ కూడా సో అందు గురించే మాకు బేగా అయిపోయి. కస్టమర్స్ చూసారు కదా, పక్కది 2 రైట్ లెఫ్ట్ 2 బిల్డింగ్లు అయిపోయాయి. చూడండి ఇక్కడ టైల్ కాన్సెప్ట్ బాల్కనీ ఇది మార్చాము కావాలని. సో మొత్తం గ్రానైట్ ఉంటే బాగోదని. సో ఇక్కడ చూడండి మీకు పీవీసీ కొత్తగా ట్రై చేసాం. పీవీసీ సీలింగ్ అండి. అందరూ నార్మల్ సీలింగ్ ఇస్తారు కదా, మేము పీవీసీ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాం. చూడండి ఇక్కడ మీకు ఇది టఫ్ అండ్ గ్లాస్ అండి. మీకు చాలా వీడియోస్లో మన వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకి చాలామంది చెప్తాను, టఫ్ అండ్ గ్లాస్ ఈ చివరి నుంచి ఆ చివరికి మినిమం 20-25 వేలు అయిపోతుంది. సో ఇక్కడ ఒక ట్యాప్, ఈశాన్యంలో ట్యాప్ ఇస్తే మంచిది. సో అందుకే మేము అలా ఇచ్చామండి. చూడండి మెయిన్ మేము అంతా సివిల్ ఇంజనీర్ ప్రకారంగా, మేము మా వాడు సివిల్ ఇంజనీర్ మా బ్రదర్, అందుకే ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా చూసాము. మీరు పంతుల్ని తీసుకొచ్చినా ఇంకా పర్ఫెక్ట్ అనే అంటారు తప్ప ఇందులో మారింది బాబు అని కూడా అనరండి. సో ఇదంతా మీకు విల్లా టైప్లోని ఒక సింగిల్ విండో అండ్ డోర్ కాన్సెప్ట్. ఇది కూడా డోర్ కూడా 36 అండి. మీకు పెద్ద సోఫా ఈజీగా వెళ్ళిపోతుంది. మేము అన్ని క్యాలిక్యులేట్ చేసే పెట్టాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, చాలామంది 32లు 34లు వేసేస్తారు డోర్లు. సో ఇది మనకి కంప్లీట్గా టేక్ డోర్ అండ్ కూలింగ్ గ్లాస్ కాన్సెప్ట్ ఇచ్చాము. కింద పైన చూసారు కదా కూలింగ్ గ్లాస్. సో ఇది మనకి ఎంట్రన్స్ హాల్ వస్తుంది, చూపిస్తాను. ఫస్ట్ టేక్ డోర్ చూడండి, అట్లా కనిపిస్తుంది. 2/4 టైల్ కాన్సెప్ట్ అండి. సో ఇది మనకి లోపల హాల్ కూడా మేము పీవీసీ సీలింగే ప్రొవైడ్ చేసాం. కొద్దిగా క్లాస్గా క్యాషీగా ఉంటుందని. అండ్ ఇక్కడ చూడండి హాల్ కూడా ఎంత పెద్దది వచ్చిందో. మేము చాలా పెద్ద హాల్స్ డిజైన్ చేసాము. బెడ్రూమ్స్ కూడా పక్కన వస్తాయి, చూపిస్తాను. సో ఇది మనకి కంప్యూటర్ టేబుల్ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనకి ఇన్వర్టర్ పాయింట్ కూడా ప్రొవైడ్ చేయడానికి ఇక్కడే పెట్టేసాం సేఫ్టీగా. కింద మీరు వుడ్ వర్క్ చేయించుకున్నారనుకోండి, కింద మీకు అందులో క్లోజ్ అయిపోతుంది. సో ఇది అండి హాల్ చూడండి ఎంత పొడవు ఉందో. సో ఇది మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం బిర్లా పుట్టి అండి. మీరు ఇంకేం ఆలోచించవసరం లేదు. పెయింట్లు ఏషియన్ పెయింట్స్, బిర్లా పుట్టి, ఎక్కడ ఏం తగ్గలేదు. మేము కొత్త కాబట్టి ఏం తగ్గలేదు. ఎందుకంటే చాలామందిని బిల్డర్స్ మేము చూసి మనం ఇలా కాదు, కొద్దిగా డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి మేము కన్స్ట్రక్ట్ చేసామండి. సో ఇది చూడండి ఇక్కడ మనకి పీవీసీ డోర్స్, యూపీవీసీ డోర్స్ అండి. మొత్తం అన్ని విండోస్, ఐరన్ గ్రిల్స్ అండ్ మెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మొత్తం అక్కడే అంటే దోమల మెస్ కూడా అక్కడ మేము ప్రొవైడ్ చేస్తామండి. అండ్ గైస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోయినా ఎవరికైనా ఫ్రెండ్స్కి చెప్పాలనుకున్నా మన ఛానల్ గురించి చెప్పండి. 15,000 సబ్స్క్రైబర్స్ దాటిన ఫస్ట్ ఛానల్ వైజాగ్లో మందేనండి, ఇంక ఏ ఛానల్లో లేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. సో ఇదొక బెడ్రూమ్ అండి, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేసాం మేము. చూడండి పక్కనే ఒక వెంటిలేషన్ పాయింట్ కూడా ఇచ్చాము, చూసారు కదా. సో ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి. అటాచ్డ్ వాష్రూమ్ టైల్ కాన్సెప్ట్ కూడా చూడండి. అండ్ ఇక్కడ వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేసి మొత్తం అంతా ఇంకా పీవీసీ డోర్స్ చెప్పాను కదా, ఇవన్నీ డిజిటల్ డోర్సే. మేము నార్మల్ డోర్స్ అయితే పెట్టలేదు. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోలో ఉంటుంది నార్మల్ డోర్స్ ఎలా ఉంటాయి, డిజిటల్ డోర్స్ ఎలా ఉంటాయి అనేది. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇది లామినేటెడ్ డోర్ అండి. దీనికి లామినేటెడ్ డోర్ అనేది మేము ప్రొవైడ్ చేసాం. ఓన్లీ ఎంట్రన్స్ టేక్ డోర్స్ వస్తాయి. ఎక్కడైనా మీరు చూడొచ్చు ఎంట్రన్స్ టేక్ డోర్స్ వస్తాయి, మిగతావన్నీ లామినేటెడ్ డోర్స్ వస్తాయి. ఎదురుగా మనకి
ఒక పూజా గది అనేది సెపరేట్ అన్నమాట. ఇంకా సెపరేట్గా పూజా గది ఇచ్చేసాము. సో ఇదండి, ఇది మనకి డైనింగ్ అండ్ కిచెన్, ఓపెన్ కిచెన్. చాలామంది లేడీస్కి నచ్చేది ఇదేనండి, ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్. ఇక్కడ చూపిస్తున్నాను. డైనింగ్ పక్కనే ఒక వెంటిలేషన్ పాయింట్ కూడా ఇచ్చాం. మీకు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, వెంటిలేషన్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. వెంటిలేషన్ పాయింట్ లేనిదే మీరు ఎక్కడ ఇల్లు తీసుకోవద్దు, ఓకేనా. సో ఇది మనకి ఓపెన్ కిచెన్ పక్కనే డైనింగ్ అండి. ఒకసారి బెడ్రూమ్ చూసి అప్పుడు కిచెన్ ఒకసారి వెళ్దాము. సో ఇది మనకి బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది ఇది. సీలింగ్ డిజైన్ చూడండి, ఓన్లీ హాలు అండ్ బాల్కనీ మేము పీవీసీ సీలింగ్స్ ఇచ్చాము, మిగతా అన్ని ఫాల్ సీలింగ్ ఇచ్చామండి. సో ఇక్కడ ఒక వెంటిలేషన్ పాయింట్, కప్బోర్డు మొత్తం అంతా. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమే ప్రొవైడ్ చేస్తాము, చూపిస్తాను. అటాచ్డ్ వాష్రూమ్ అండి, ఇదిగోండి. దీనికి అటాచ్డ్ వాష్రూము, టైల్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ మేము మార్చేసాము. మిగతా 2 ఒకలా ఉంటాయి, ఇది ఒకటి. టోటల్ 3 వాష్రూమ్స్ అండి మొత్తం బిల్డింగ్కి. 120 గజాల నార్త్ ఫేసింగ్, 40 ఫీట్ రోడ్స్ అండి. జనచైతన్య లేఅవుట్, 40 ఫీట్ రోడ్స్, పక్కా 40 ఫీట్ రోడ్స్. మీకు రాజీపేట డిఫెన్స్ కాలేజ్ వెనకాతలే వస్తుంది. మీకు ఇంకా చూపిస్తాను వీడియోలో, లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈ డోర్ కాన్సెప్ట్ ఇట్లాగా ఉంటుందండి. ఇప్పుడు మనం కిచెన్ ఏరియా చూద్దాము, అంతేకాకుండా అవుట్ సైడ్ ఏరియా ఎలా ఉందో కూడా చూసేద్దామండి. అండ్ దీని ప్రైజింగ్ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లోనే ఉంటాయి. మీరు నా నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, నేనే విజిట్ పెడతాను. నేను డైరెక్ట్గా వచ్చి మీకు విజిట్ పెట్టేస్తానంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. డిస్టెన్స్ కూడా చాలా తక్కువ, పక్కనే బాలాజీ స్కూల్ కూడా రెడీ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, టైల్ కాన్సెప్ట్ కానీ కిచెన్ కాన్సెప్ట్ కానీ మొత్తం. అంటే ఇక్కడ మనకి ట్యాప్స్ చూడండి, అంతేకాకుండా సింక్ కూడా ఏదో రెగ్యులర్ సింక్లు అయితే కాదండి, చాలా డిఫరెంట్గా మేము ప్లాన్ చేసాము. సో అలా నచ్చే పక్కన 2 కస్టమర్స్ కూడా కొనుక్కున్నారు. రోడ్డుకి వాకబుల్లే, అంటే 250 మీటర్స్ అంటే వాకబుల్ అండి. అన్ని షాపులు, డిఫెన్స్ కాలేజు అండ్ కళ్యాణ మండపం. ఇప్పుడు బాల్కనీలోంచి చూపిస్తాను మీకు కళ్యాణ మండపం. సో ఇక్కడ చూస్తే మనకి కిచెన్ బాల్కనీ కనిపిస్తుంది. ఇక్కడ వాష్ బేసిన్ ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్, దానిపైన మనం వాషింగ్ మిషన్కి సంబంధించిన ఏమైనా పెట్టుకోవడానికి ఒక సెల్ఫ్ కూడా మేము ప్రొవైడ్ చేసామండి. సో ఇదే మనకి కళ్యాణ మండపం, చూసారు కదా, ఇది కళ్యాణ మండపం. దీని పక్కనే మనకి డిఫెన్స్ కాలేజ్ కూడా ఉంది, చూపిస్తాను. కళ్యాణ మండపం రెడీ అయిపోయిందండి, ఒక 3 monthsలో రెడీ అయిపోద్ది. సో ఇక్కడ జూమ్ చేస్తాను చూడండి, ఇది మనకి డిఫెన్స్ కాలేజ్. ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయండి. సో ఇక్కడ జనాలు చూసారు కదా, కూర్చున్నారు అందరూ. పక్కనే అక్కడి నుంచి రోడ్డు మా అయితే క్లియర్ కనబడుతుంది. రోడ్డు 50 మీటర్స్ to 100 మీటర్స్ ఉంటుందండి, నేనే చెప్తున్నాను కదా. సో మేము అలా చూసే మేము రోడ్డు పక్కన కొన్నాము ఇదైతే. సో ఇక్కడ మనం ప్లాస్టో ట్యాంక్ మేము వాడామండి. చుట్టూ 3 బిల్డింగ్లకి మేము ప్లాస్టో ట్యాంక్సే వాడాము, ఏవి నార్మల్ అయితే వాడలేదు. చూడండి ఇక్కడ చూసారు కదా, ప్లాస్టో ట్యాంక్ పైప్స్ కానీ అన్ని CPVC పైప్స్ చూడండి. ఆల్రెడీ ఇక్కడ మేము చెప్పాము డిఫెన్స్ కాలేజు అండ్ కళ్యాణ మండపం. అంతేకాకుండా ఈ పక్కనే రోడ్డు అవతల మీకు ఒక స్కూల్ కూడా కడుతున్నారు, చాలా పెద్ద స్కూల్ అండి. బాలాజీ వాళ్ళ స్కూల్ కనిపిస్తుంది చూడండి, అది ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది. నాకు తెలిసి ఈ అకాడమిక్ ఇయర్లో అనేది అది ఓపెన్ అయిపోతుంది. మే కల్లా వీళ్ళు రెడీ చేసేస్తున్నారు. చాలా పెద్ద స్కూల్ అండి, చెప్తున్నాను కదా, పక్కనే స్కూల్ వాకబుల్లోని. అండ్ గైస్ మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీకు కాల్ చేయొచ్చు. అండ్ రేట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చూడండి చుట్టుపక్కల ఇక్కడ నుంచి మనకి హైవే నుంచి 400 మీటర్స్ అండి, రైట్ సైడ్ హైవే. సో మీరు చూసారు కదా, మొత్తం 3 మేము రూఫ్ టాప్లు కూడా ప్రొవైడ్ చేస్తాం. మెట్ల పైన అన్నిటికి రూఫ్ టాప్లు ప్రొవైడ్ చేస్తాం. అవి 2 అయిపోయాయండి, కార్నర్ది అదిని ఈ మెటల్ కాంటాక్ట్స్ చేసి ఇచ్చాము. మధ్యలో మాత్రం సేల్కి రెడీ చేసాము. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, 40 ఫీట్ రోడ్స్ అన్నాను కదా. డ్రైనేజ్ సిస్టమ్ కూడా మొత్తం గవర్నమెంట్ డ్రైనేజ్ సిస్టమ్ కనెక్ట్ చేస్తాము. వాటర్ ఇక్కడ స్టాగ్నేషన్ అయితే ఉండదండి, మొత్తం వెళ్ళిపోయింది, బయటకు వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఉంటున్నారు మా పక్క బిల్డింగ్లు 2 దిగిపోయారు వాళ్ళు, ఓకేనా. చుట్టూ మనకి ఇట్లా కనిపిస్తుందండి. సో ఇది గైస్ 120 గజాల నార్త్ ఫేసింగ్ హౌస్. ఇది నా ఓన్ హౌస్ అండి. మీరు నిజంగా కావాలనుకుంటే మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి, బాగుంటుంది, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ విత్ 15,000 సబ్స్క్రైబర్స్ గైస్. థ్యాంక్ యూ.